హాయ్ ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో మన తెలుగులో 1000 కోట్లు కొట్టే సత్తా ఉన్న సినిమాలు అంటే ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే 1000 కోట్లు కొట్టడానికి రెడీగా ఉన్న సినిమా పుష్ప 2. అవును, ఈ సినిమా రిలీజ్ అవటమే లేటు, 1000 కోట్లు అలా పడతాయి. నేను ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే పుష్ప 1 నార్త్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నార్త్ లో అయితే పుష్ప 1 సినిమా చూసి జనం అయితే ఆ సినిమాకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు పుష్ప 2 సీక్వెల్ గురించి మన తెలుగు వాళ్ళు ఎంతగా వెయిట్ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువగా నార్త్ ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే మన తెలుగులో పుష్ప సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందేమో కానీ నార్త్ లో అయితే యునానిమస్ బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. అయితే నార్త్ ఆడియన్స్ కి నచ్చితే 1000 కోట్లు వచ్చేస్తాయని మీరు అనొచ్చు. కేజీఎఫ్ పార్ట్ 1 కి వచ్చిన కలెక్షన్స్ ఎంత అండి? 200 కోట్లు. కానీ పార్ట్ 2 కి దగ్గరగా 1100 కోట్ల పైగా అయితే కేజీఎఫ్ 2 అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 1 300 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా పుష్ప పార్ట్ 2 గనక బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఈ సినిమా 1200 కోట్లకు పైగా అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. ఇంకా పుష్ప ద రూల్ సినిమా తర్వాత ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఎవరి అంటే ప్రభాస్ గారి సినిమాలు. నేను ప్రత్యేకంగా ప్రభాస్ గారి సినిమాలని ఎందుకన్నానంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి పార్ట్ 1 కి 1000 కోట్ల పైగా అయితే వచ్చాయి. అంతకు ముందు రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 కి అయితే 700 కోట్లు అయితే వచ్చాయి. నెక్స్ట్ అలాగా ప్రభాస్ గారి సినిమాలు ఏంటయ్యా అంటే కల్కి పార్ట్ 2, సలార్ పార్ట్ 2 కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 1 దగ్గరగా 1000 కోట్లు అయితే కలెక్ట్ చేసినాయి. కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 అయితే ఖచ్చితంగా 1500 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేస్తాయి. ఈ రెండు కాకుండా స్పిరిట్ అనే సినిమా అయితే ఒకటి ఉంది. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసుగా, సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాకి దగ్గరగా 900 కోట్లు అయితే కలెక్ట్ చేశాడు. ఈసారి ప్రభాస్ తో కలిసి అయితే ఈజీగా 1000 కోట్లు కొట్టడం ఆయనకి ఏమీ పెద్ద విషయమేమి కాదు. ఇంకా ఈ సినిమాల తర్వాత లైన్ లో ఉన్న సినిమా గేమ్ చేంజర్. అదేంటి, ఆ సినిమా నుండి ఇంకా ఏమీ రిలీజ్ అవ్వలేదు, శంకర్ ఏమో ఫ్లాప్ లో ఉన్నాడు, ఇప్పుడు 1000 కోట్లు వస్తాయని నువ్వు ఎలా అంటున్నావు అని మీరు అనొచ్చు. అవును, మీరు అన్నది నిజమే. ఈ సినిమాకి 1000 కోట్లు వస్తాయని నేనైతే అంటలేదు. 500 నుంచి 1000 కోట్లు అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వస్తాయి. అసలు ఈ సినిమాకి హైపే లేదు, అన్ని కోట్లు ఎలా వస్తాయని మీరు అనుకుంటున్నారేమో. ఒక్కసారి కంటెంట్ బయటకు వస్తే గేమ్ చేంజర్ హైప్ ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ ని ఇండియాలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్స్ అయితే కొరియోగ్రఫీ అయితే చేశారు. లైక్ ప్రభుదేవ మాస్టర్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, ఇంకా ఆస్కార్ విన్నర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ లాంటి మాస్టర్లు అయితే ఈ సినిమా సాంగ్స్ అయితే కంపోజ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక్కొక్క కంటెంట్ బయటకు వచ్చేపాటికి గేమ్ చేంజర్ సినిమా మీద హైప్ అయితే అలా పెరుగుతూ ఉంటది. అదిను RRR తర్వాత రామ్ చరణ్ గారి సినిమా కాబట్టి ఈ సినిమాకి నార్త్ లో కూడా మినిమం బజ్ అయితే ఉంటది. తెలుసుగా నార్త్ లో హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో, కాబట్టి ఈ సినిమాను కూడా ఈ లిస్ట్ లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఈ లైన్ లో ఉన్న సినిమా దేవర. ఈ సినిమా నుండి ఎప్పటికే టీజర్ సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అవి చూస్తే నాకైతే సింహాద్రి వైబ్స్ అయితే వచ్చాయి. ఎన్టీఆర్ గారు కత్తి పట్టుకుని నరుకుతుంటే ఆ వైబే వేరండి. ఆల్రెడీ దేవరా పార్ట్ 1 పార్ట్ 2 గా వస్తుందని ఎప్పుడో అయితే అనౌన్స్ అయితే చేశారు. ఈ సినిమా పార్ట్ 1 కి మినిమం టాక్ పడి ఒక 400 నుంచి 1000 కోట్ల మధ్యలో అయితే వస్తే పార్ట్ 2 కి అయితే ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా దాటుతుంది ఈ సినిమా. ఇది కూడా RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా కాబట్టి ఈ సినిమాకి కూడా గేమ్ చేంజర్ లాగానే నార్త్ లో అయితే మినిమం బజ్ అయితే ఉంటది. అక్కడ కనుక క్లిక్ అయితే ఈ సినిమాకి కూడా మినిమం మాక్సిమం కలెక్షన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ సినిమాను కూడా నేను 1000 కోట్లు కొట్టే సినిమాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఇప్పుడు చెప్పబోయే సినిమా అయితే ఖచ్చితంగా 1000 నుంచి 2000 కోట్ల మధ్యలో అయితే కలెక్ట్ చేస్తుంది. కానీ ఈ సినిమా ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. అదే మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఇంక ఈ సినిమా గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లెక్కే 500 కోట్ల నుంచి అయితే ఈ సినిమాకి అయితే స్టార్ట్ అయింది. ఇంకా వీటి తర్వాత ఉన్న సినిమా జై హనుమాన్. హనుమాన్ సినిమా దగ్గరగా 300 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అందులో ఈ సినిమాని నార్త్ ఆడియన్స్ అయితే బ్రహ్మరథం అయితే పట్టారు. ఇంకా జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గారు రామ్ చరణ్ గారిని గాని అలాగే చిరంజీవి గారిని గాని అడుగుతాం అంటున్నారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరైనా ఈ రోల్ కు ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమాకి ఇప్పటికే ఎంత హైప్ అయితే ఉంది, ఆ హైప్ అయితే డబల్ అయిపోద్ది. ఈ జై హనుమాన్ సినిమాకి గనక హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా దాటిద్ది. ఇంకా దాని తర్వాత ఈ లిస్ట్ లో ఉన్న సినిమా జైలర్ 2. అదేంటి ఇంకా అనౌన్స్ చేయలేదు కదా, నువ్వు ఎలా చెప్తున్నావు అనుకోవచ్చు. ఖచ్చితంగా జైలర్ 2 అయితే ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ సినిమా త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఈ జైలర్ సినిమా సీక్వెల్ కాదంట, ప్రీక్వెల్ అంట. ముందు స్టోరీని అయితే మనకైతే చూపిస్తారంట. మరి జైలర్ సినిమా లాగా ఎలివేషన్స్ కరెక్ట్ గా పడే అనిరుద్ధ్ గారు బాగా డ్యూటీ చేస్తే ఈ సినిమాకి కూడా 1000 కోట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న మరో పాన్ ఇండియన్ సినిమా వార్ 2. వార్ 2 లో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసుగా, రితిక్ రోషన్ గారు అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ ఒక రేంజ్ లో వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో అయితే భయంకరమైన టాక్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా పార్ట్ 1 400 కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 కి కరెక్ట్ టాక్ పడితే 1000 కోట్లు కేక్ వాక్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఉన్న సినిమా ఓజీ. అదేంటి ఈ సినిమా 1000 కోట్లు ఎలా వస్తాయి అనుకోవచ్చు. నేను పార్ట్ 1 గురించి మాట్లాడట్లేదు. ఓజీ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 1 నార్త్ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సాహో సినిమా మన
మన సౌత్ లో అయితే అంతగా ఆడలేదు, కానీ నార్త్ ఆడియన్స్ ఆ సినిమాని అయితే సూపర్ హిట్ అయితే చేశారు. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ఓజీ కూడా డైరెక్టర్ కాబట్టి ఓజీ సినిమా ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ కి అయితే నచ్చింది. ఓజీ పార్ట్ 2 కి భయంకరమైన హైప్ అయితే వస్తది. కాబట్టి ఓజీ సినిమా పార్ట్ 2 కూడా 1000 కోట్లు కొట్టే సినిమానే. ఇక నెక్స్ట్ లైన్ లో ఉన్న సినిమా విక్రమ్ 2. విక్రమ్ 1 గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎంతమంది హీరోలు ఉన్నారు తెలుసు కదా, సూర్య గారు, ఫహద్ ఫైసల్ గారు, ఇంకా మెయిన్ గా మన కమల్ హాసన్ గారు. ఇప్పుడు విక్రమ్ పార్ట్ 2 లోకి విజయ్ గారు కూడా ఎంటర్ అవబోతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా కొట్టి తీరిద్ది అంతే. బ్లాక్ బస్టర్ టాక్ పడితే 1000 కోట్లు కొట్టే సినిమాలు అయితే ఇవే. ఇప్పుడు మనం 500 కోట్ల నుండి 100 కోట్ల మధ్యలో ఉన్న సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ ఉన్న సినిమా విశ్వంబర. మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంబర. ఈ సినిమా జనవరి 10th అయితే రిలీజ్ అవబోతుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. చిరంజీవి గారి సైరా సినిమా 250 కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేసింది. అది మిక్స్డ్ టాక్, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు విశ్వంబర సినిమాకి గనక హిట్ టాక్ గనక పడితే ఈజీగా 500 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా దీని తర్వాత సూర్య గారి కంగువ. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే, కానీ టీజర్ చూస్తే నాకైతే ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమా గనక హిట్ అయితే ఈ సినిమాకి కూడా 200 నుంచి 300 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇందాక నేను 1000 కోట్లు కొట్టబోయే సినిమాలో ఒక సినిమా అయితే మర్చిపోయాను, సారీ, నన్ను అయితే క్షమించండి. అదే యానిమల్ పార్ట్ 2. యానిమల్ సినిమానే 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా పార్ట్ 2 అయితే 2000 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. ఇంకా నేను అనుకునే సినిమాలు అయితే ఇవే. నాకైతే వీటి మీద ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా నేనేమన్నా సినిమాలు మిస్ చేస్తే మీరైతే ఆ సినిమాని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.